శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము 9వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు భావసహితంగా. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడగు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. యదక్షరం వేద విదో వదంతి విశంతి యజ్జతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిచ్చేగాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని మోక్షమును పొందును. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడనగు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఓం తత్సద్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.